నమస్తే ప్రియమ్మ. ఐ లవ్ యూ ప్రియమ్మ. నా పేరు స్వాతి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో నేను నా లైఫ్లో 21 డేస్లో నేను ప్రాక్టికల్గా క్లాస్లో నేను చాలా మిరకిల్స్ చూశాను. మిరకిల్ ప్రియా మేడం 3:45 ఎర్లీ మార్నింగ్ లేచి బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ మేనిఫెస్టేషన్ క్లాస్లో నేను చాలా పాజిటివ్ని పెంచింది నా లైఫ్లో. నేను క్లాస్లో జాయిన్ అయిన సెకండ్ డేనే మా తోటికోడలు ఒక 6 మంత్స్ నుంచి మాట్లాడకపోయేసరికి చాలా ఫీల్ అయ్యాను. సో సెకండ్ డేనే తనకు కాల్ చేసి 1 అవర్ మాట్లాడారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. మా ఫ్యామిలీ కూడా చాలా హ్యాపీగా ఉంది. మేడం చేయించే మెడిటేషను చాలా ఎంత పవర్ఫుల్ అంటే అసలు నెగిటివ్ థాట్ అన్నది రానే రాదు. ఫుల్ పాజిటివ్ ఉంటాము. నెగిటివ్ ఏ పని చేసినా కూడా అసలు అలసట అని అన్నది, కోపం కానీ ఇలాంటి అసలు ఏది ఉండదు. చాలా పాజిటివ్గా ఉంటాము. అసలు ఎలా చేస్తున్నాం అన్నది కూడా మనకు తెలియదు. ఇంత అలసట అన్నది ఎనర్జీ ఉంటుంది కానీ అలసట అనేది ఉండదు. సో ఎంత వర్క్ చేసినా ఏం చేసినా అంత పాజిటివ్గానే ఉంటుంది, హ్యాపీగా చేసేసుకుంటాము. కానీ మా బాబు హెల్త్ బాగాలేకపోతే కూడా మేడం గ్రూప్ మెడిటేషన్ చేయించారు, చాలా బాగుంది. నెక్స్ట్ డే మొత్తం క్యూర్ అయిపోయింది. వాడు స్కూల్ కూడా వెళ్తున్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు, చాలా చాలా యాక్టివ్గా ఉన్నాడు. మా హస్బెండ్ కూడా చెప్పాను, నేను చెప్తే ఇంత పవర్ ఉంటుందా అనేసి అన్నాడు. సో తను కూడా నమ్మలేకపోయాడు. కానీ వాడు బాగిన తర్వాత మా హస్బెండ్ కూడా కాన్ఫిడెంట్ అన్నది పెరిగింది, మెడిటేషన్ ఎంత పవర్ ఉంటుందో అనేసి. సో మా హస్బెండ్కి రీసెంట్ కూడా హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. చాలా చాలా హ్యాపీగా ఉన్నాము, చాలా సంతోషంగా ఉన్నాము. థ్యాంక్ యూ ప్రియమ్మ. ఐ లవ్ యూ ప్రియమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ.